రేపు శ్రీశైలంలో చంద్రబాబు పర్యటన. ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న సీఎం. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీశైలం జలాశయం. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న బొత్స కూటమి పాలనపై విమర్శలు. గ్రామాల్లో తిరిగితే ఎవరి మక్కెలు విరక్కొడతారో తెలుస్తుందని కౌంటర్. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ. క్రీడా, యూనివర్సిటీ సహా పలు అంశాలపై చర్చ. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి. సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం కేసీఆర్ వల్లే వచ్చింది. సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజం. పాలన చేతకావటం లేదని సెటైర్లు. బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రోడ్ల మీద తిరగనివ్వం. కేటీఆర్పై బండి సంజయ్ ఫైర్. కుటుంబ ఆస్తులపై కేసీఆర్ ప్రమాణం చేసి చెప్పాలన్న కేంద్ర మంత్రి. మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు. మేడిగడ్డ బ్యారేజ్లో ఎంక్వైరీలో అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు నోటీసులు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఆదేశం. గ్రౌటింగ్ విషయాన్ని కమిషన్ ముందు దాచిన అనిల్ కుమార్. శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా. భూసేకరణకు తమ భూముల కోసం వస్తే సహించేది లేదని హెచ్చరిక. తమ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే ఆందోళన ఉధృతం చేస్తామని వార్నింగ్. ఖమ్మం జిల్లా విద్యార్థి సంఘాల ఆందోళన. పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా. భద్రాద్రి జిల్లాలో కూలిన కరకట్ట సేఫ్టీ వాల్. ఏకధాటిగా కురిసిన వర్షాలకు కూలిన గోడ. వెంటనే కరకట్టపై మరమ్మతులు చేయాలని స్థానికుల డిమాండ్. హైదరాబాద్లో 4 విదేశీయులు అరెస్ట్. వీసా గడువు ముగిసినా తమ దేశం వెళ్లకపోవడంపై చర్యలు. అక్రమంగా నగరంలో ఉంటున్న వారిని గుర్తించిన టాస్క్ ఫోర్స్. పల్నాడు జిల్లాలో యువతి కడుపులో పెన్నులు. చికిత్స చేసి 4 పెన్నులకు బయటకు తీసిన వైద్యులు. భర్తపై కోపంతో యువతి పెన్నులు మింగినట్టు సమాచారం. కామారెడ్డిలో అశోక్ నగర్ వాసుల ఆందోళన. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్. గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామన్న కాలనీ వాసులు. విజయనగరం జిల్లాలో కార్మికుల ఆందోళన. విధుల నుంచి తొలగించిన స్థానిక కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్. కర్లాం శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీలోకి ప్రవేశించడానికి యత్నం. అడ్డుకున్న పోలీసులు. వాగ్వివాదం. ఖమ్మం జిల్లాలో తాళం వేసిన ఇంట్లో చోరీ. 74 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి అపహరణ. మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్పై కాంగ్రెస్ శ్రేణులు ఫైర్. బయ్యారంలో దిష్టిబొమ్మ దహనం. పెద్ద చెరువుకు గోదావరి జలాలు ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం. రేవంత్ సర్కార్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరిక. అల్లూరు జిల్లాలో ఉధృతంగా శబరికి వరద ప్రవాహం. 2వ ప్రమాద హెచ్చరికతో భయాందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు. నిర్వాసితులను అప్రమత్తం చేసిన అధికారులు.